గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. దీర్ఘకాలంగా వెన్ను నొప్పి లేదా నడుము నొప్పి ఇబ్బంది పెడుతోందా? సర్జరీ లేకుండా చికిత్స మార్గాలు ఆయుర్వేదంలో ఏ విధంగా ఉన్నాయో మనకు వివరించడానికి డాక్టర్ వర్ధన్ గారు వర్ధన్ హాస్పిటల్ నుంచి ఆయన జాయిన్ అవుతున్నారు. మీకు ఎలాంటి వర్ధన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి జాయిన్ అవుతున్నారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే అండి, వెల్కమ్ టు టీమ్ నైన్ స్టోరీ. జనరల్గా అంటే లాంగ్ డ్యూరేషన్లో బాధపడుతుంటారు, నాట్ జస్ట్ మంత్స్, సంవత్సరాల కాలంగా. సో వెన్ను నొప్పి కానీ నడుము నొప్పి కానీ ఇంత దీర్ఘకాలంగా బాధపడుతుంటే సమ్ టైమ్స్ సర్జరీ రిఫర్ చేస్తుంటారు. అప్పుడు అసలు సర్జరీ లేకుండా ఏమైనా చికిత్స మార్గాలు ఉంటాయంటారా? ఇనీషియల్ స్టేజ్లో వస్తేనే ట్రీట్మెంట్స్ ఉంటాయా? నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మూడు ఎంఆర్ఐలు చేయించుకున్న తర్వాతనే వస్తారండి. ఇంత పెద్ద బండిల్తోటి వస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే డాక్టర్స్ సర్జరీ చెప్తారో స్పైన్కి, అప్పుడు దే స్టార్ట్ ఎవాల్యుయేటింగ్ అనమాట. అప్పుడు ఇతర వైద్య విధానాలలో ఎక్కడన్నా ఎవరన్నా డాక్టర్ ఉన్నారా, స్పైన్ సర్జరీని అవాయిడ్ చేసే డాక్టర్ ఉన్నారా అని వెతకడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మాత్రమే మా దగ్గరికి వస్తూ ఉంటారు. మ్యాక్సిమం పేషెంట్స్ అలానే వస్తారు. కానీ నార్మల్గా ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది అక్యూట్ బ్యాక్ పెయిన్, సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్ అని ఉంటుంది, లేదా క్రానిక్ కాంప్లెక్స్ బ్యాక్ పెయిన్ అని కూడా ఉంటుంది. సో ఈ స్టేజ్లలో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లలో వచ్చే పేషెంట్స్ చాలా తక్కువ. అంటే ఆ స్టేజ్లో కనుక మన దగ్గరికి వచ్చినప్పుడు చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్పినా, లేదా చిన్న ఎక్సర్సైజెస్ చెప్పినా, లేదా డైటరీ మేనేజ్మెంట్ సరిగ్గా చేసినా, చిన్న మందులు వేసినా ఆ వెన్నునొప్పి అనేది నార్మలైజ్ చేయొచ్చు. కానీ దాన్ని మురగబెట్టుకొని దాన్ని పెంచి పోషించేసి అలక్ష్యం చేసి ఆ లక్షణాలన్నీ పూర్తిగా కనబడి వ్యాధిగా మారి, వ్యాధి సమూహంగా మారి సర్జరీకి వెళ్ళాలి అని అన్నప్పుడు మాత్రమే వస్తూ ఉంటారు. కానీ నా ఒక హోప్ ఏంటంటే పేషెంట్స్కి, చూసే వాళ్ళందరికీ, డిస్క్ ప్రాబ్లంలలో 4 స్టేజ్లు ఏవైతే ఉంటాయో ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఎర్లీ 4th స్టేజ్లో కూడా ఆయుర్వేదం ద్వారా, ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్స పద్ధతి వల్ల ఇప్పటికీ 6 లక్షల మందికి పైగా వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. 2.5 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. కాబట్టి సర్జరీ ఎవరన్నా చెప్పినప్పుడు వెంటనే సర్జరీకి వెళ్లకుండా ఇంకొక డాక్టర్ ఒపీనియన్ కూడా తీసుకొని మా దగ్గరికి కూడా వచ్చి సెకండ్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేయండి. మేము మా సెకండ్ ఒపీనియన్ బెస్ట్ ఒపీనియన్గా ఇస్తాం. ఒకవేళ మీకు సర్జరీనే అవసరము అని అంటే వెంటనే సర్జరీకి వెళ్ళండి, లేదా మేము సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేస్తాము అని అంటే మాత్రం ఎంత తగ్గుతుంది, ఎన్ని రోజులలో తగ్గుతుంది అనే విషయం కూడా పక్కాగా మీకు ఫస్ట్ కన్సల్టేషన్లోనే తెలియజేస్తాం. జనరల్గా డిస్క్ ప్రాబ్లమ్స్, సమ్ అదర్ ప్రాబ్లమ్స్ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అవుతుంటుంది, ఎందుకంటారు? ఒకటండి, అంటే మన ఇండియాలో ఒక సంవత్సరంలో 3 లక్షలకు పైగా వెన్ను మీద సర్జరీలు జరుగుతూ ఉంటాయి. దీంట్లో 50 to 60% అంటే ఆల్మోస్ట్ 1,50,000కు పైగా ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అనే ఒక స్పెషల్ కండిషన్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. అంటే ఏంటంటే అంతకంటే ముందు, సర్జరీ కంటే ముందు ఏదైతే నొప్పి ఉంటుందో ఆ నొప్పి తీవ్రత సర్జరీ తర్వాత ఇంకా అత్యధికంగా పెరగడం అనే ఒక కండిషన్ని ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటారు. సో ఈ సిండ్రోము ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఎందుకు అని అంటారా? మనము సర్జరీ చేయడానికి దేర్ ఆర్ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ రూల్స్ అండి. ఒక వార్నింగ్ సైన్స్ లేదా రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనబడ్డప్పుడు మాత్రమే సర్జరీకి మనం వెళ్ళాలి, లేదా డాక్టర్ సర్జరీకి రెఫర్ చేయాలి. అలాంటి కండిషన్స్ ఏంటంటే ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటాం. అంటే యూరిన్ మనకు తెలియకుండా జారిపోవడము లేదా ఆగిపోవడము. ఇన్కాంటినెన్స్ ఆఫ్ మోషన్ అంటే యూరిన్ మోషన్ మనకు తెలియకుండా జారిపోవడము, లేదా ఫీవర్ విత్ చిల్స్ ఉండడము, హెచ్ఐవి లాంటి కండిషన్స్ ఉండడము, లేదా ఇమ్యూనో సప్రెసెంట్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి డిసీజెస్ ఉండడము. ఇలాంటి కండిషన్స్లో, లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో, ఇలాంటి కండిషన్స్లో మాత్రమే వెంటనే వెళ్ళి సర్జరీ చేయించుకోవాలి. కానీ సర్జికల్ టెక్స్ట్ బుక్స్లో కూడా రాసిన విషయం ఏంటంటే 1 year పాటు, అంటే 1 సంవత్సర పర్యంతము నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ తీసుకున్నాక అప్పుడు కూడా తగ్గకపోతే, రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనబడ్డప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళమని చెప్తారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో సర్జరీలు ఎక్కువ జరుగుతున్నాయి, సర్జరీ వదిలిపోయబడే పేషెంట్లు చాలా తగ్గిపోతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఫెయిల్డ్ బ్యాక్ సిండ్రోమ్, సర్జరీ సిండ్రోమ్ లాంటి కండిషన్స్ కూడా ఎక్కువ పెరిగిపోయాయి. కాబట్టి సర్జరీని చెప్పిన వెంటనే సర్జరీలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మా దగ్గరికి రండి, స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 880847 కాల్ చేయండి. మా దగ్గర 10+ ట్రైన్డ్ డాక్టర్స్ అండ్ స్పెషలిస్ట్ ఉన్నారు. 7 బ్రాంచెస్ ఉన్నాయి.
23 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉంది. ప్రూవెన్ మెథడాలజీ అంటే మేరు చికిత్స మర్మ చికిత్స పద్ధతి ఉంది. నో సైడ్ ఎఫెక్ట్స్, నో పెయిన్ కిల్లర్స్ అండ్ నో సర్జరీ అనేది మా కాన్సెప్ట్. కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. వరంగల్ నుండి స్వప్న గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం సార్. అమ్మా చెప్పండి. సార్ నాకు ఒక 10 years నుంచి ఉంది సార్ సయాటికా పెయిన్. ఓకే అంటే అప్పుడు మామూలుగా ఉండేది, తగ్గేది. ఓకే ఎన్ని డాక్టర్ దగ్గర పోయినా కూడా మామూలుగా పెయిన్స్ కిల్లర్ అవి వాడుతున్నాం, తగ్గుతుంది. ఓకే నేను DTP ఆపరేటర్ సార్. ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారా పని? నేను 24 years అవుతుంది సార్ చేయడానికి. ఓకే ఎన్ని గంటలు కూర్చుంటారు? అంటే అది మాది ఓన్ షాప్ సార్. మామూలుగా 9:30కి అట్లా వెళ్తే ఈవినింగ్ 6 వరకు ఉంటాను సార్. ఓకే ఇప్పుడు ఎంఆర్ఐ ఎక్స్రే ఏమైనా చేయించారమ్మా? అట్లా ఎప్పుడు ఏం లేదు, మామూలుగా నేను ఇది యోగా అవి చేస్తూ ఉంటాను సార్, ఎక్సర్సైజ్. ఓకే అవి చేస్తే కొంచెం రిలాక్స్ అవుతుంది. కానీ ఇప్పుడు నాకు 42 years సార్. ఓకే ఈ మధ్యలో మాత్రం ఒక 15 days నుంచి బాగా సివియర్గా ఉంది, అసలు ఏ వర్క్ చేయలేకపోతున్నా సార్. ఓకే మా ఇక్కడ ఒక 2-3 పాయింట్స్ చెప్తానమ్మా. మూమెంట్ ఈజ్ ఎ మెడిసిన్ అని అంటూ ఉంటాం. అంటే మనం కదలిక అనేది చాలా అత్యద్భుతంగా పనిచేసే ఒక ఔషధం బ్యాక్ పెయిన్లో. ఏం జరుగుతూ ఉంటుంది అని అంటే, మీరు సిట్టింగ్ జాబ్ చేస్తున్నారు. ఒకసారి సిట్టింగ్ జాబ్ చేస్తే నార్మల్గా ఏమవుతుందంటే నడుము కింది ప్రాంతంలో రక్త ప్రసరణ ఆగిపోతుంది. దాంతో అక్కడ ఏవైతే పైకి రక్త ప్రసరణ పొందాలో, నడుము పైకి రక్త ప్రసరణ పొందాలో, నడుము మీద రక్త ప్రసరణ పొందాలో అక్కడ ఉన్నటువంటి 120 కండరాలకి రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దాంతో ఆ మజిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి. అవి వీక్ అయిపోగానే స్పాస్టిసిటీ అనేది వస్తుంది, అంటే అవి స్టిఫ్ అయిపోతాయి. విద్యుక్త ధర్మం మజిల్స్ ఏంటంటే సంకోచ వ్యాకోచాలు, అది కాస్త కాంట్రాక్ట్ అయిపోతుంది. అది కాంట్రాక్ట్ అయిపోయినప్పుడు లోపల ఉన్నటువంటి లిగమెంట్స్, టెండన్స్, డిస్కులు, వర్టిబ్రేలు వీటన్నిటిలో కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో మీరు 24 సంవత్సరాల నుంచి కూర్చుంటున్నాను అంటున్నారు, సెడెంటరీ లైఫ్ స్టైల్ పాటిస్తున్నారు. నార్మల్గా జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారము ఇంతకుముందు 1960sలో మనం ఏదైతే యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండేదో, ఇప్పుడు అందరము 87% ఆఫ్ పీపుల్ వరల్డ్ పాపులేషన్ ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్కి వచ్చేసాం. అంటే కూర్చొని ఉండేటువంటి వృత్తి విద్యా వ్యాపారాలు మాత్రమే చేస్తున్నాం. వీళ్ళందరికీ వెన్నునొప్పి అనేది కామన్గా దారితీస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే కదలిక అనేదే సొల్యూషన్, మూమెంట్ అనేదే సొల్యూషన్. కాబట్టి మీరు ఒకసారి మీకున్న ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకున్నాక వెనక కండరాలని మనం బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయాలి. మీకున్న ప్రాబ్లం తగ్గాలంటే మాత్రం ఒకసారి మిమ్మల్ని చూడాలి. 880847 కాల్ చేయండి. ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి మనం సొల్యూషన్ చెప్దాం. మరో కాలర్తో మాట్లాడదామండి. ప్రకాశం జిల్లా నుండి రాజు గారు, నమస్తే అండి. సార్ నమస్కారం అండి. హలో సార్ నమస్కారం, చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి సార్. నాకు కుడి కాళ్ళంతా నొస్తా ఉంటుంది సార్. ఓకే కుడి కాళ్ళంతా బాగా నొస్తా ఉంటుంది సార్. ఎప్పటి నుంచి అండి? దాదాపు ఒక 10 సంవత్సరాల పైన సార్. అది ఎప్పుడు సన్నగా వస్తూనే ఉంటుంది సార్, నేను చదువుకున్నప్పటి నుంచి. తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఏమైనా వస్తాయా? సిమెంట్ ఓకే కూర్చుకున్నట్టుంటుంది సార్, కుడి వైపు పిర్రలో ఓకే కూర్చున్నట్టుంటుంది సార్. కాళ్ళంతా తిమ్మిరిగా ఒకటే లైట్ పెయిన్ వస్తూనే ఉంటుంది సార్. ఏం పని చేస్తూ ఉంటారు? నేను మామూలుగా ఒక ఆఫీసులో పని చేస్తాను సార్. అంటే కూర్చునేదా, నిలబడేదా, బరువులు ఎత్తేదా, ఎట్లా? అంటే ఎక్కువసేపు కూర్చోను సార్, ఎక్కువసేపు నిలబడేది మామూలుగా కామన్గానే ఉంటుంది సార్, ఒక టీచర్ లాగా ఉంటాను. ఓకే మరి ఏమన్నా ఎక్స్రే, ఎంఆర్ఐ చేయించారా? ఏమన్నా చూయించుకున్నారా డాక్టర్ దగ్గర? ఎంఆర్ఐ చేయించా సార్. ఏమన్నారు? ఏదో డిస్క్ లేదు, కొంచెం సైజు తగ్గినాయని చెప్పేసి నరం వచ్చుకుంటుందని చెప్పారు సార్. దానికి ఏం ట్రీట్మెంట్ చెప్పారు? మందులు ఏమైనా వేసుకున్నారా? ట్రీట్మెంట్ ఏమైనా చేయించుకున్నారా? మందులు ఇచ్చారు సార్, 10 రోజులు తీసుకున్నాం సార్. ఒకటండి, అంటే మీకు దీనికి పూర్తిగా సొల్యూషన్ కావాలి అని అంటే ఫస్ట్ ఏం చేయాలి అని అంటే మూల కారణాన్ని మనం పెకిలివేయాలి, అంటే తీసివేయాలి. అంటే పెయిన్ని మనము తీసివేయడానికి మూల కారణం ఏదైతే నరం ఒత్తుకుపోతుందో, డిస్కులలో ఏదైతే సమస్య ఉందో దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, అంటే గుర్తించాలి. దాని తర్వాత దాన్ని తీసివేసే ప్రయత్నం చేయాలి. అది తీసివేశాక అక్కడ ఉన్నటువంటి కండరాలు, లిగమెంట్లు, టెండన్లు వీటన్నిటికీ కూడా బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఇదంతా ఎప్పుడు సాధ్యము అని అంటే ఫస్ట్ మీరు మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని ఒకసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి మా బ్రాంచ్ని విజిట్ చేయండి. డాక్టర్స్ ఉన్నారు, ట్రైన్డ్ థెరపిస్టులు ఉన్నారు. మీరు వస్తే మీ వ్యాధి తీవ్రతను బట్టి
మీ డిసీజ్ని ఐడెంటిఫై చేసి దాని తర్వాత మనం మందులు కానీ ట్రీట్మెంట్ కానీ ఇచ్చి మిమ్మల్ని మంచి చేసే ప్రయత్నం చేయాలండి. సో స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. 880847 నెంబర్ ఉంది, కాల్ చేయండి, మీకు సొల్యూషన్ ఇవ్వబడుతుందండి. రైట్. జనరల్గా వెన్నునొప్పి లేదా ఈ సయాటిక్ ప్రాబ్లమ్స్, సిట్టింగ్ పోస్చర్, మీరు అన్నట్టు పోస్చర్ డిపెండ్స్ ఉంటాయి కదా. సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు కానీ, కాల్ సెంటర్లో జాబ్స్ కానీ, వీళ్ళకి తప్పదు జాబ్ చేయాలి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకటే అండి, వీళ్ళు ఇంతకుముందు లాస్ట్ 2 సార్లు కూడా ఇదే మాట చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. సో నార్మల్గా ఇది ఎవరికి వస్తుంది అని అంటే, ఇష్టం వచ్చినట్టు కూర్చునే వాళ్ళకి, అంటే సరిగ్గా కూర్చునే విధానం తెలియని వాళ్ళకి, నిలబడే విధానం, పడుకునే విధానం, పరిగెత్తే విధానం, బరువులెత్తే విధానం, ప్రయాణం చేసే విధానం సరిగ్గా తెలియని వాళ్ళకి, సరిగ్గా పాటించని వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మరి దీనికి సొల్యూషన్ ఎక్కడ అని అంటే, వ్యాధి రాకముందే ట్రీట్మెంట్ వ్యాధి రాకుండా ప్రివెంట్ చేసుకోవడమే చాలా ముఖ్యమైనది. సో ఆయుర్వేదంలో స్వస్థస్య ఓర్జస్కరం అతురస్య వికార ప్రశమనం అంటారు. అంటే రోగానికి చేసే చికిత్స రెండోదైతే, మొదటి చికిత్స రాకుండా చేసేది, అంటే హెల్దీ పర్సన్ని ఫోర్టిఫై చేసేటువంటి చికిత్సలు. సో దీంట్లో ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ చెప్పవచ్చు. సో దీంట్లో ప్రివెంటివ్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు 2-3 పాయింట్స్ ఉన్నాయండి. ఫస్ట్ది, కింద కూర్చోవడం, కింద పడుకోవడం చేయకూడదు. అంటే నేల మీద కూర్చోవడం, నేల మీద పడుకోవడం చేయకూడదు. ఎంత హెల్దీ పర్సన్ అయినా కింద కూర్చొని లేచేటప్పుడు నడుం మీద, మెడ మీద ఎక్సెస్ ప్రెషర్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం నిలబడ్డాం అనుకోండి, మన బరువు 100 కిలోలు ఉంటే నడుం మీద 600 కిలోల వెయిట్ పడుతుంది, మోకాళ్ళ మీద 600 కిలోల వెయిట్ పడుతుంది, యాంకిల్ జాయింట్ మీద, మడిమ మీద 300 కిలోల వెయిట్ పడుతుంది. ఆ లేచేటప్పుడు, కూర్చునేటప్పుడు నడుం మీద అంతకన్నా ఎక్సెస్ ప్రెషర్ పడుతుంది. అంటే మీ గ్రావిటీ కూడా యాడ్ చేసి 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ యాడ్ చేసి ఎన్ని గంటలు కూర్చుంటారో అన్ని గంటలు ప్రెషర్ మళ్ళీ పడుతూనే ఉంటుంది. కాబట్టి కింద కూర్చోవడం, కింద పడుకోవడం అనేది తగ్గించేసేయాలి. అండ్ ఒకవేళ మీకు నడుము నొప్పి ఆల్రెడీ స్టార్ట్ అయిపోతే అది మర్చిపోండి కొంతకాలం, టిల్ మీ వెనకాల కండరాలు బలోపేతం అయ్యేదాకా. నెంబర్ 2, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి పోస్చర్ మార్చాలి. సో ఇదేంటంటే డాక్టర్ వర్ధన్స్ రూల్ అని చెప్తూ ఉంటాను అందరికీ. అరగంట కూర్చుంటే ఒక 5 నిమిషాలు లేచి అటు ఇటు తిరగండి, అరగంట నిలబడితే ఒక 5 నిమిషాలు కూర్చోండి అని చెప్తూ ఉంటాను. నెంబర్ 3, మొబిలిటీ రూల్ అనేది ఒకటి ఉందండి. 23 మినిట్స్ ఆఫ్ సిట్టింగ్ చేస్తే 2 మినిట్స్ ఆఫ్ స్టాండింగ్ చేయాలి, అండ్ 5 మినిట్స్ ఆఫ్ మూవింగ్ అరౌండ్ చేయాలి. అంటే 23 నిమిషాలు కూర్చుంటే 2 నిమిషాలు నిలబడాలి, 5 నిమిషాలు మీ చుట్టుపక్కల తిరిగేసి రావాలి. అంటే ఐదర్ మీరు యూరిన్కి వెళ్ళడమా, లేకుంటే రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవడమా, వాటర్ తాగడానికి వెళ్ళడమా, లేదా పక్కన ప్రింట్అవుట్లు తెచ్చుకోవడమా, ఈ 5 నిమిషాల టైం తీసుకోవాలి. సో మెలుకుతో ఉన్నంతసేపు ఈ అరగంటకి కనుక మీరు మారుతూ ఉంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మూమెంట్ ఈజ్ ఎ మెడిసిన్ ఫర్ చేంజింగ్ యువర్ యాటిట్యూడ్, ఫర్ ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ స్టేట్స్ మొత్తం అన్నీ కూడా మారిపోతాయి. మీ ఫిజికల్ ఆస్పెక్ట్ మారుతుంది, శారీరకంగా దృఢంగా తయారవుతారు, మానసికంగా అట్ ద సేమ్ టైం భావోద్వేగమైనటువంటి స్థితిలో కూడా మీకు మార్పు అనేది వస్తుంది. అది కూడా మంచి మార్పు వస్తుంది, హెల్దీ మార్పు వస్తుంది. సో అందుకనే సిట్ లెస్ అండ్ మూవ్ మోర్ అంటారు. ఇప్పుడు 1960స్తో కంపేర్ చేసుకుంటే మనము 1 సెంటీమీటర్ పొడుగు పెరిగాము, అట్ ద సేమ్ టైం 10 కిలోల బరువు పెరిగాము. ఊహించుకోండి, ఆల్రెడీ మీరు 100 కిలోలు ఉంటే 600 కిలోల వెయిట్ పడుతుంది నడుము మీద. మీరు ఒక 10 కిలోలు ఎక్స్ట్రా ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు ఈ కాలంలో. సో మీకు ఎంత ప్రెషర్ పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ వెయిట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ పాటించాలి, అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ ప్యాటర్న్ పెంచుకోవాలి, అట్ ద సేమ్ టైం కరెక్ట్ అయినటువంటి ఆయిలేషన్ పెట్టుకోవాలి, దినచర్య, ఋతుచర్య, రాత్రిచర్య అంటారు, ఇవన్నీ సరిగ్గా పాటించాలి. ఇవన్నీ పాటించినప్పుడు ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అవుతుంది. ఇవన్నీ పాటించకపోతే వ్యాధి, వెన్నునొప్పి లక్షణంగా వస్తుంది, అది వ్యాధిగా మారుతుంది, ఇంకా అలక్ష్యం చేస్తే వ్యాధి సమూహంగా మారుతుంది, క్రిప్లింగ్ డిసీజ్ లాగా మారుతుంది. అంటే మిమ్మల్ని మంచానికి కట్టిపడేసేటువంటి వ్యాధిగా మారుతుంది. అక్కడ దాకా వచ్చి మా గురించి తెలుసుకొని వస్తారా, లేదా ఇవన్నీ తగ్గించుకోవడానికి, ఆ వెన్నునొప్పి రాకుండా ఏమేం చేయాలి అని చెప్పి తెలుసుకోవడానికి మా దగ్గరికి వస్తారా? ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి మా దగ్గరికి రండి. యాని మరో కాల్ ఉన్నారు, వారితో మాట్లాడుతూ. నారాయణపేట నుండి వెంకటేష్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి సార్. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. డాక్టర్ గారు చెప్పండి సార్. సార్ నాకు 2-3 ఇయర్స్ నుంచి వెన్నులో నొప్పి స్టార్ట్ అయిందండి. ఓకే. ఇప్పుడు నేను 3 మంత్స్ కింద నాకు ఎంఆర్ఐ కూడా తీశారు. ఓకే. ఎక్స్రేస్, ఎంఆర్ఐ తీస్తుంటే డాక్టర్ గారు ఏం చెప్పిందంటే, మీరు 1 మంత్ మెడిసిన్ వాడాలి, 1 మంత్ మీకు క్యూర్ కాకుంటే మీకు సర్జరీ చేయాలంటే చెప్పింది సార్. ఓకే. నేను మా 1 మంత్
సార్ కట్ అయిపోయినట్టుంది. సరే సార్, ఒకటి మీకు టైం ఇచ్చినట్టున్నారు 1 మంత్. ఆ 1 మంత్ మీరు యూటిలైజ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీకు స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి కాల్ చేసి మా దగ్గరికి రండి. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను ఏంటంటే, వెన్ను నొప్పి అనేది ఏదైతే వస్తుందో ఇది 4 స్టేజీలుగా ఉంటుందండి. ఫస్ట్ డిస్క్ ప్రాబ్లమ్స్ యూజువల్గా 4 స్టేజీలుగా ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ఓన్లీ లోకలైజ్డ్ పెయిన్ ఉంటుంది, అంటే నడుములో మాత్రమే నొప్పి ఉంటుంది. అదే మీకు మెడలో నొప్పి స్టార్ట్ అయింది అనుకోండి, ఓన్లీ మెడలో మాత్రమే నొప్పి కలుగుతూ ఉంటుంది. రెండో స్టేజ్లో నడుము నుంచి తొడల దాకా పాకుతూ ఉంటుంది పెయిన్, అది మెడలో నుంచి భుజం దాకా నొప్పి పాకుతూ ఉంటుంది. ఇది రెండో స్టేజ్లో. మూడో స్టేజ్లో ఏంటంటే నడుము నుంచి మొదలుకొని కాలంతా పాకేటువంటి సయాటికాకి దారితీస్తుంది. అదే మెడలో చేంజెస్ వచ్చినట్లయితే మెడ నుంచి మొదలుకొని ఈ ఫింగర్స్ దాకా, ఈ 2 ఏళ్ళు ఈ 3 ఏళ్ల దాకా తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. మూడో స్టేజ్లో షాకులు కొట్టడం కూడా స్టార్ట్ అవుతుంది. నాలుగో స్టేజ్లో ఏమవుతుందంటే కాలంతా కూడా ఎలక్ట్రిఫైయింగ్ షాక్స్ కొడతాయి, చెయ్యంతా కూడా ఎలక్ట్రిఫైయింగ్ షాక్స్ కొడతాయి. ఈ మెడ పై ప్రాంతంలో 26 లక్షణాలు కనబడతాయి, నడుము కింది ప్రాంతంలో 18 లక్షణాలు కనబడతాయి. మెడ ప్రాంతంలో అది చెప్తాను. ఫస్ట్ అసిడిటీ లాగా కనపడుతుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది, నాసియా ఫీలింగ్ వస్తుంది, చెవు వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి సగం తలకాయలో తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి, హెడేక్ వస్తుంది, మైగ్రేన్ వస్తుంది, తల తిరిగేటువంటి వర్టిగో లాంటి కండిషన్స్ కూడా కనబడతాయి. చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు అది కార్డియాక్ పెయిన్ అనుకొని మనము కార్డియాలజిస్ట్ దగ్గరికి పరిగెత్తి అన్ని టెస్టులు కూడా చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదే నడుములో వచ్చినట్లయితే కాలంతా పాకేటువంటి సయాటికాతో పాటుగా గజ్జల ప్రాంతం నుంచి అంగానికి, అండకోశానికి, ఫీమేల్స్లో వెజైనల్ ఏరియాలకి కూడా వచ్చేసి సెక్షువల్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ డిస్టర్బెన్సెస్, వెజినిస్మస్ లాంటి కండిషన్స్ అన్నిటికీ కూడా దారితీస్తాయి. సో ఏంటంటే 4th స్టేజ్లో మనకు పడుకొని పక్కకు తిరిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడదు, అప్పుడు కూడా షాక్లు కొడతాయి, పిక్కలలో గట్టిగా పట్టేసే గుణం కూడా కనబడుతూ ఉంటుంది. ఈ లక్షణాలలో మీకు ఏ లక్షణం కనబడ్డా దాని నుంచి నివృత్తి ఎలా చేసుకోవాలి అనే పరిస్థితిని మాత్రం మీరు ఆలోచించాలి. ఈ లక్షణాలు లేకుండా ఉండేటువంటి జీవితాన్ని మీరు కోరుకోవాలి. లేదు, దీనికి సొల్యూషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మీరు వెళ్తూ ఒక పెయిన్ కిల్లర్ పాపప్ చేస్తారు, వెళ్ళిపోతారు, నొప్పి తగ్గిపోతుంది, దాని తర్వాత దాని గురించి ఆలోచించడం మానేస్తారు. అలా మురుగబెట్టుకొని లాస్ట్కి సర్జరీ అన్నప్పుడు మేమో ఇంకా వేరే డాక్టర్లో గుర్తొస్తూ ఉంటారు. అలా కాకుండా మీ జీవన విధానాన్ని మార్చుకోండి, తినే ఆహారం అలవాట్లని మార్చుకోండి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్ని పెంచుకోండి, యాక్టివ్ లైఫ్ స్టైల్ని పాటించేటువంటి పరిస్థితిని తీసుకురండి. సిట్ లెస్ అండ్ మూవ్ మోర్ అనే కాన్సెప్ట్కి మీరు వచ్చినట్లయితే డెఫినెట్గా మీరు మా దాకా రావాల్సినటువంటి అవసరం ఉండదు. వెన్ను స్టెబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సార్ మరో కాల్ ఉన్నాను, వారితో మాట్లాడదాం. హైదరాబాద్ నుండి రాజగోపాల్ గారు, నమస్తే అండి. హలో సార్ నమస్కారం అండి. నమస్తే అండి సార్ చెప్పండి సార్. సార్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ చెప్పండి. సార్ హలో చెప్పండి సార్, వినబడుతుంది. సార్ నాకు లాస్ట్ ఒక 2 years నుంచి అండి మెడ నొప్పి, తర్వాత ఇక్కడ వెన్ను నొప్పి సార్. ఓకే. ఈ వెన్నులో ఏంటంటే సార్ నేను కూర్చున్నా పడుకున్నా బాగా పెయిన్ వస్తుందని చెప్పేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే సార్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ అది చేయించుకున్నాము. సయాటికా అని చెప్పారు సార్. అది ఓకే. దీనివల్ల ఏంటంటే సార్ నాకు ఈ సయాటికా పెయిన్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ గా టాబ్లెట్స్ అది తీసుకున్నాను 1 month, తర్వాత తగ్గుతుంది అన్నారు. టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు మాత్రం బాగానే ఉంది సార్. టాబ్లెట్లు తర్వాత అయిపోయిన తర్వాత నార్మల్ గా మళ్ళీ పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అట్లాగే యూరిన్ అప్పుడు కంట్రోల్ కదా సార్ ఒకసారి. సార్ అదైతే మరి రెడ్ ఫ్లాగ్ సైన్ లాగానే కనబడుతుంది, వార్నింగ్ సైన్ లాగా కనబడుతుంది. కాకపోతే ఒకసారి రండి, వార్నింగ్ సైన్స్లో కూడా సివియర్ వార్నింగ్ సైన్ కనబడితే సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. కాకపోతే మీరు చెప్పే లక్షణాలు 2 years నుంచే అంటున్నారు కాబట్టి ఒకసారి మీరు స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. హైదరాబాద్లో మాకు 3 బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి నారాయణగూడ, బంజారాహిల్స్, తార్నాకలో బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. ఏదేమైనా మీరు వచ్చిన ఫస్ట్ ఇన్స్టాన్స్లోనే, ఫస్ట్ కన్సల్టేషన్లోనే మీరు సర్జరీకి వెళ్ళాల్సిన పేషెంటా లేదా సర్జరీ లేకుండా మీకు క్యూర్ చేయగలుగుతామా అనేది ఫస్ట్ డిమార్కేషన్ చేసి మీకు చెప్పేస్తాం. ఒకవేళ సర్జరీ లేకుండా మనం ట్రీట్మెంట్ చేయగలము అని అంటే దానికి ఎంత చికిత్స చేయాలి, ఎక్స్టర్నల్ థెరపీస్ చేయాలా, అంటే బాహ్య చికిత్సలు చేయాలా, ఆభ్యంతర చికిత్సలు అంటే ఇంటర్నల్ మెడిసిన్ ఇవ్వాలా, లేదా డైట్ మార్చాలా, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవాలా అనేది చెప్తాము. దాన్ని బట్టి
మీకు డిసైడ్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా సొల్యూషన్ వస్తుంది. సర్జరీ లేకుండా వెన్నునొప్పికి సొల్యూషన్ అనేది ఇవ్వగలుగుతాం. 8880847847కి కాల్ చేయండి, స్క్రోల్ అయిన నెంబర్కి, అండ్ బుక్ ఏ అపాయింట్మెంట్. రైట్. చాలా కాలంగా ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్లో ఉండొచ్చు, ఎప్పుడు తగ్గుతుంది అని. వాళ్ళ ఒత్తిడి తగ్గించుకోవడానికి ఏం చేయాలంటారు? అది కూడా ఒక రీజన్ అగ్రివేట్ చేస్తుందా? స్ట్రెస్ కూడా ఒక రీజనేనండి. నార్మల్గా స్ట్రెస్లోకి వెళ్ళిపోయారు అని అంటే కండరాల వ్యవస్థ సంకోచ అవస్థల్లో ఉండిపోతుంది. దాంతో మళ్ళీ మస్కులర్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది, మస్కులర్ ఇన్స్టెబిలిటీ వస్తుంది. దాంతో మళ్ళీ మజిల్ మీద స్ట్రెయిన్ అయినప్పుడు బయట నుంచి లోపలికి తీసుకుంటే కండరాల వ్యవస్థ ఉంటుంది, తర్వాత స్కెలిటల్ సిస్టమ్ అంటే భూమికల వ్యవస్థ ఉంటుంది, దాంట్లో వెన్నుముకలు, డిస్కులు ఇవన్నీ ఉంటాయి. తర్వాత నర్వస్ సిస్టమ్ ఉంటుంది. నర్వస్ సిస్టమ్ అంటే స్పైనల్ కార్డ్ ఉంటుంది, 31 pairs ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఇవన్నీ ఉంటాయి. సో స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నారు, ఎక్కువగా ఆలోచించారు అని అంటే మళ్ళీ వెనకాలన్న 120 కండరాలు, 210 లిగమెంట్లు, వీటన్నిటి మీద కూడా స్ట్రెస్ పడుతుంది. అండ్ మీ బ్యాక్ పెయిన్ ఇంకా ముందుకు వెళ్తుందే కానీ తగ్గిపోదు. సో దీనికి సొల్యూషన్ ఏంటి? పాజిటివ్ అవుట్లుక్ ఉండాలి, హెల్దీ అవుట్లుక్ ఉండాలి, బ్రాడర్ స్పెక్ట్రమ్గా ఆలోచించాలి, అండ్ హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి. ఇవన్నీ ఇచ్చేది కేవలం ఆయుర్వేదం మాత్రమే. రైట్ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే. ఈరోజు స్పాండిలైటిస్ అలాగే సయాటికా అసలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జీవన విధానాన్ని పాటించాల్సి ఉంటుంది, ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా పద్ధతులను వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.